హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సడన్గా అనుకోకుండా 14 మంది లేడీస్ ట్రిప్ వేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రి దగ్గర ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. లేడీస్ మొత్తం కలిసి దర్శనానికి వెళ్తున్నాము. లోపలికి అందరం కలిసి పక్కనున్న మా అమ్మగారు బాగా నడుస్తున్నారు. అందరూ కొంచెం స్లోగా నడవలసి వస్తుంది. లోపలికి ఎంటర్ అయ్యాము. గుడి లోపలికి చూడండి, 7 ప్రదక్షిణాలు చేయాలంటే ఈ గుడికి వచ్చాక 7 ప్రదక్షిణాలు చేస్తున్నాము. పెద్దవాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. గుడి చూడండి ఎంత బాగా కట్టారు. అచ్చం తిరుపతిలాగే ఉంటుంది గుడి కూడా. చాలా బాగాన పెద్ద హుండీ చాలా బాగా కట్టారు గుడిని. అస్సలు ఖాళీ లేదు. దర్శనానికి కూడా వెళ్ళడానికి చాలా టైం పట్టింది. బయటనే ఉన్న గోపురం గుడి ఎలాగుందో చూడండి. లోపలికి వీడియో తీద్దామంటే దేవుడిని అనౌన్స్ చేయలేదు. దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత చుట్టూరు ఇంతమంది జనాలు ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ రిటర్న్ భీమవరం వెళ్తున్నాం. అక్కడ మా ఊళ్ళమ్మ గుడి ఉందంట, దర్శించుకోవడానికి వెళ్తున్నాము. చిన్ని మినీ బస్సులోని వచ్చేసామండి భీమవరం మా ఊళ్ళమ్మ గుడి దగ్గరికి. ఈ గుడి ఇగోండి ఎంట్రన్స్. లోపలికి ఇలాగ వెళ్తున్నాము. చుట్టూరు పార్కింగ్ ఉంది. ఈ లోపలికి వెళ్ళాలి. గుడి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి లేడీస్ అందరం కలిసి లోపలికి గుడి లోపలికి వెళ్తున్నాము. అమ్మగారు వెనకాతలు చూస్తున్నారు ఏం చేస్తున్నారో లేదో. ఇదిగోండి, గుడి చాలా చిన్నదే కానీ లోపల మాత్రం చాలా మంది జనాలు ఎక్కువగా ఉన్నారు తెలుసా. ఇక పంతులు గారు అసలు గుడి లోపల ఖాళీ లేదు. అసలు గుడి లోపలికి వెళ్ళే ముందు పక్కన వినాయకుడిని దర్శించుకున్నాము లోపలికి వెళ్ళి. కానీ అమ్మవారిని దర్శించుకున్నాం కానీ వీడియో తీయనివ్వలేదు. అమ్మవారి గుడి లోపల దర్శనాలు అయిపోయి పక్కన అమ్మవారి సత్తారం దగ్గర భోజనాలు పెడుతున్నారు. భోజనం లేడీస్ అందరూ చేస్తున్నాము కలిసి. అమ్మవారి భోజనాలు కూడా చాలా ఐటమ్స్ కూడా 5 రకాలు పెట్టారు. పప్పు, చుక్కకూర, దొండకాయ ఫ్రై, సాంబారు, పెరుగు, రైసు మొత్తం పెట్టారు. చాలా బాగున్నాయి. లేడీస్ అందరూ భోజనాలు అయిపోయి ఏలూరు దగ్గర ఉన్న చిన్న తిరుపతికి వచ్చాము. చూడండి గుడి అంతా. లేడీస్ అందరం కలిసి లోపలికి వెళ్తున్నాము దర్శించుకోవడానికి గుడికి. సేమ్ అచ్చం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఎలాగ ఉంటుందో ఇక్కడ కూడా చిన్న తిరుపతిని అలాగే కట్టారు ఏలూరు దగ్గర. లోపలికి ఈ లోపల పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. సేమ్ యాజిటీస్గా అలాగే దింపేశారు ఇక్కడ కూడా. బొమ్మలు కానీ పిల్లలు ఆడుకునవలసిన బొమ్మలు అన్ని సామాన్లు ఇక్కడ అలాగా దొరుకుతున్నాయి. కాంప్లెక్స్ అంటారు ఈ లోపల ఉన్నదాన్ని. ఈ పక్కన గుడి ఏదో కడుతున్నారంట. ఇదిగోండి లోపలికి ఫోన్స్ అనౌన్స్ లేదు. ఇక్కడ వరకే గుడికి వెళ్ళడం. లోపలంతా ఫోన్కి అనౌన్స్ లేదు ఇవ్వడానికి. సోమవారం దర్శనం కూడా అయిపోయింది. చక్కగా దర్శనం బాగా చేసుకున్నాం. కాకపోతే 2 గంటలు టైం పట్టింది. ఇక్కడ కూడా స్వామివారిని వీడియో తీయనివ్వలేదు. ఈరోజు అన్ని దేవుళ్ళు దర్శనాలు బాగా అయ్యాయి. ఇంతటితో నా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, ఉంటా.